హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రకటించారు. రాష్ట్ర జనాభాలో 50.14% ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్లు ఎన్డీఏ ఎన్నికల హామీ మాత్రమే కాదని, ఇది తమ రాజకీయ సిద్ధాంతమని చంద్రబాబు గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మహిళ ఇతర వర్గాలను గౌరవిస్తూనే రాజ్యాంగ పరిమితుల్లో సామాజిక న్యాయం సాధించడమే బీసీ రిజర్వేషన్ల కల్పన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీపై పలు ఆరోపణలు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు అన్యాయం చేసిందని, జీవో 76 తీసుకొచ్చిందని ఆరోపించారు. బీసీలకు ద్రోహం చేయడంలో జగన్ నెంబర్ 1 అని చెప్పి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి సుప్రీంకోర్టు దీంతో పాటుగా చంద్రబాబు గారు చాలా ఒక మండలిలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. కోర్టులు రెడీగా ఉంటాయి, ఎవరన్నా వైసీపీ నాయకులు కనుక కోర్టుకు వెళ్ళి దీనిపైన కోర్టులో కేసు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అలా జరిగితే మాత్రం వైసీపీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, 15% 50% రిజర్వేషన్లు దాటద్దు అని. మరి బీసీలకు చట్టబద్ధంగా 34% రిజర్వేషన్లు కల్పిస్తే అప్పుడు అది 50% దాటిపోద్ది కదా. మరి దీనికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది, ఆ షెడ్యూల్ 9లో పెట్టాల్సి ఉంటుంది. అది పెట్టకుండా స్టేట్లో జీవో పాస్ చేసినా, అసెంబ్లీ తీర్మానం చేసినా ఇది చెల్లదు. ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా వైసీపీ వాళ్ళు కేసు వేసినా, మరి ఇంకెవరు కేసు వేసినా అది ఖచ్చితంగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అది నిలిచిపోయి ఆ ఎఫెక్టు స్థానిక సంస్థలపై ప్రభావం కూడా ఉంటుంది. మరి ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది, దీంట్లో వైసీపీ స్టాండ్ ఏంటి, ఇలాంటి అంశాలను కూడా ఈరోజు మనం బిగ్ టాక్లో మాట్లాడదాం. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పూడి తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇది మరి రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 9లో పెట్టాలి. దీన్ని షెడ్యూల్ 9లో పెట్టకుండా రాష్ట్రపతి గారి ఆమోదం ఖచ్చితంగా కావాలి, లేకపోతే పార్లమెంట్లో బిల్ చేయాలి. ఎందుకంటే 50% దాటిపోతుంది కాబట్టి. మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు దీన్ని? ఎన్డీఏ కూటమి ఏమన్నా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ఏమైనా చేయబోతున్నారు దీనికోసం? షెడ్యూల్ 9లో ఏమైనా చేర్చబోతున్నారు తమిళనాడులో లాగా ఆంధ్రప్రదేశ్ని కూడా? అందరికీ నమస్కారం. నమస్తే సార్. రాష్ట్రంలో బీసీ జనాభా దాదాపు 51% ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి స్థానిక రాజకీయాల్లో బీసీల తాలూకా ప్రాధాన్యత ఏ విధంగా ఉందో అది జగద్విదితం. ఇవాళ కాదు, తరతరాలుగా బీసీలు ఓటు బ్యాంకుగానే చూడడం జరుగుతుంది తప్పిస్తే ఎక్కడ కూడా వారు పాలకులుగా, స్థానిక సంస్థల్లో పాలకులుగా వచ్చినటువంటి పరిస్థితి చాలా తక్కువ. ఏదైతే మనం ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకునే ముందు గత కొద్ది దశాబ్దాలుగా మనం ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మహిళా రిజర్వేషన్స్ ఇప్పటికే 50% మహిళా రిజర్వేషన్స్ ఉన్నమాట మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ మహిళా రిజర్వేషన్స్ లో సరే మళ్ళీ బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్స్ గత ప్రభుత్వం తగ్గించినటువంటి నేపథ్యంలో వీటిలో నుండి బీసీలుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అంటే నేను చెప్పేది బీసీల పట్ల సమాజంలో అగ్రవర్ణాలు చూపిస్తున్నటువంటి వివక్షతని నేను ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నాను ముందుగా. దాని తర్వాత నేను ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ఈ వివక్ష నేపథ్యంలో ఇటు రిజర్వేషన్ లో గెలిచినటువంటి స్త్రీ పురుష అభ్యర్థులు అయితేనేమి, లేదా మహిళా రిజర్వేషన్స్ తో గెలిచినటువంటి 50% అభ్యర్థులు అయితేనేమి, వీరి తాలూకా పాలనలో వీరి తాలూకా పాత్ర ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి. అయితే నేను చెప్పింది 2 దశాబ్దాలుగా నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే మహిళలు తమకు తాముగా స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తూ ఆయా స్థానిక సంస్థలని మంచి పరిపాలన అందిస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి ఒక తరుణాన్ని మనం చూస్తున్నాం. 2 దశాబ్దాల క్రిందట ఈ రిజర్వేషన్స్ ప్రారంభమయ్యేటప్పుడు మహిళల తాలూకా శక్తి వేరు, మహిళల తాలూకా ఆలోచన శక్తి వేరు, మహిళల తాలూకా రాజకీయ సామర్థ్యం వేరు. బట్ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ సామర్థ్యం వేరు, పెరిగింది. అదే విధంగా మా బీసీలకి సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో నామకే వాస్తవం ఒక బీసీ పెట్టేవాళ్ళు, ఎవరో నా ఇంట్లో ఉన్నటువంటి పనిచేసేటటువంటి వ్యక్తిని పెట్టడం, నేనేమో పెత్తనం చలాయించినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఏదైతే మహిళల్లో వచ్చినటువంటి చైతన్యము
ఆధారంగా ఇవాళ బీసీలో వచ్చినటువంటి చైతన్యము, ఇంకా చెప్పాలి అనేసి అంటే కొత్త తరం ఏదైతే వచ్చిందో రాజకీయాల్లోకి, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఆధారంగా మనం ఒకసారి చూసుకునేటప్పుడు కొత్త తరం వచ్చింది రాజకీయాల్లో. ఇంకా ఏదైతే జెన్జీ అని మనం లేటెస్ట్ గా ప్రస్తావిస్తున్నటువంటి వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ బీసీలు తమకు తాము పరిపాలించుకునే స్థాయికి చేరుకోవడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అనేసి అంటే స్థానిక సంస్థల్లో నేను ముందుగా చెప్పినట్టుగా స్థానిక పెత్తందారుల తాలూకా పెత్తనం ఉండేటప్పుడు ఇవాళ బీసీగా మాబోటి బీసీలు కనుక మేము ఎన్నిక అయినట్లయితే ఆ ఎన్నికైనటువంటి స్థానానికి సరైనటువంటి న్యాయం జరుగుతుంది. అదే సందర్భంలో సరైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశాలు ప్రజానీకానికి వస్తాయి. ఆ స్థానిక సంస్థలు అభివృద్ధి సాధిస్తాయి. వీటన్నిటికీ అదేవిధంగా మహిళలకు సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత కాంటెక్స్ట్కి వస్తే ఏదైతే కొన్ని కమిషన్లు ప్రత్యేకించి ఇటీవల డెడికేటెడ్ కమిషన్ అనుకుంటా ఏదైతే 34% ఇవాళ ఇవ్వాలని మేము అనుకుంటున్నామో ఆ కమిషన్ అయితే 27%కి రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ 34% రిజర్వేషన్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా ఏదైతే ఈ రిజర్వేషన్లు అప్లై చేసేటప్పుడు ఎవరైనా న్యాయస్థానాల్ని ఆశ్రయించినటువంటి సందర్భంలో మాత్రమే ఇబ్బంది వస్తుంది. లేని పక్షంలో ఎటువంటి ఇబ్బంది రాదు. మరి ఆ విధంగా న్యాయస్థానాలను ఆశ్రయించి కోర్టు తీర్పు ద్వారా దీన్ని వ్యతిరేకించి బీసీల తాలూకా ఆగ్రహానికి గురవుతారా వైకాపా పార్టీ అనేది ఒక ప్రశ్న. సరే, మేము ఆ విధంగానైనా వెళ్ళి ముందుకెళ్తాం, మాకు బీసీల ఆగ్రహంతో పని లేదు, బీసీల తాలూకా ఓట్లతో పని లేదు అనుకొని వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఎందుకంటే అంటే ఏదో కంటి తుడుపు చర్యగా ఇవాళ శాసనసభలో ప్రకటించేసి దానికి ఒక చట్టం చేసేసి దానికి మీరు అన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ లేనటువంటి చట్టం ఏదైనా సమయంలో దాన్ని మళ్ళీ కోర్టులో లేకపోతే ఇతరత్ర ఇబ్బందుల ద్వారా ఉపసంహరించుకోవడం రావడం అనేది మళ్ళీ సరైనటువంటి విధంగా. అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే ఏదైతే మా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉన్నటువంటి విధంగా మా పార్టీలకు, మా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి అయినా సరే 34% సీట్లు బీసీలకు ఇచ్చి ఓసీ సీట్లలో కూడా బీసీలు నిల్చునే విధంగా చేయాల్సినటువంటి ఏదైతే 27%కే వచ్చింది అనుకోండి రిజర్వేషన్, అప్పుడు ఏదైతే మార్జిన్ ఉంది కదా ఆల్మోస్ట్ ఇంకొక 7% ఉంటారు. ఇంకొక 7% అంటే 107 మందిని బీసీలని తీసుకెళ్లి ఓసీ స్థానాల్లో కూడా పోటీకి నిలబెట్టేటట్టు పార్టీలు తీసుకోవాల్సినటువంటి చర్య. ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినట్టుగా నేను భావిస్తున్నాను. సేమ్ తెలంగాణలో జరిగింది కూడా ఇదే విధానం జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది.